బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద ఏకంగా 7.4 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. రష్యా తీరంలో ఈ భారీ భూకంపం అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. రష్యాలోని కంచట్కా ద్వీపకల్పానికి హవాయిలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ ప్రభుత్వం విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఆ అలల తాకిడి పెరిగింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. పెట్రోప్లవోక్స్ అలాగే కామ్స్కోట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ తీర ప్రాంతాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ కథనంలో కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పటికీ రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఏ క్షణాన్నైనా రాకాసి అలలు విరుచుకుపడే సందర్భం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక అరగంటలోనే అక్కడ సునామీ రాబోతోందా? ఇది నేనంటున్న మాట కాదు. అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇదే అంశాన్ని ఉటంకిస్తూ వాళ్ళకి మాట్లాడడం జరుగుతోంది. సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ రష్యాగా మాట్లాడుకునే కంచట్కా పెనిన్సులాలో ఈ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంది. అక్కడ పెసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ప్రకారం ఆ సిస్మిక్ అండ్ ఓషియానిక్ డేటా ప్రకారం చూసుకుంటే మరి ముఖ్యంగా ఆ కథనాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సునామీ థ్రెట్ పొంచి ఉంది హవాయి నగరానికి. దాంతోపాటు ఇప్పటికే స్థానికులకు ఎమర్జెన్సీ సహాయాన్ని అక్కడ అందించడం జరిగింది. 7.5 తీవ్రత. మరి ముఖ్యంగా కొంతమంది అయితే 7.3 అంటున్నారు, ఇంకొన్ని చోట్ల 7.4, 7.5. ఏదేమైనప్పటికీ 7 తీవ్రత దాటితే కనుక అక్కడ పెను ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందంటే ఊహించడం కూడా కష్టం. ఊహలకు కూడా అందని సిచ్యువేషన్. రష్యాలో జరిగిన భారీ భూకంపం తర్వాత సంభవించబోతున్న ఆ సునామీ అంటూ ఇప్పటికీ బహుశా ఇంకొక అరగంటలోనే అక్కడ సునామీ సంభవించే అవకాశం ఉందా? ఈ చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలో రష్యా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది కొన్ని ప్రాంతాలకు. ఎక్కడెక్కడ ఎటువంటి ప్రభావం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తన అధికార యంత్రాంగానికి ఇప్పటికే డైరెక్షన్స్ పంపించడం జరిగింది. అక్కడ భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు బెంబెలెత్తిపోయారు. మరి ముఖ్యంగా రష్యాలోని కంచట్కా ఆ పెనిన్సులాకు సంబంధించి కావచ్చు, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పెసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హెచ్చరికలు రావచ్చంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు చూస్తున్న నేపథ్యంలో సిచ్యువేషన్ ఇంకా గందరగోళంగానే ఉందా? మరి ముఖ్యంగా అలలలో అయితే మాత్రం ఆ అలలలో మార్పు కనిపించిందనే చర్చ జరుగుతోంది. అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అక్కడ ధృవీకరించలేం. సునామీ హెచ్చరికలు అయితే మాత్రం ప్రస్తుతం ఇచ్చిన పరిస్థితి ఉంది. భూకంప కేంద్రం పెట్రోప్లవోస్క్ అలాగే కంచట్కా నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో పెసిఫిక్ మహాసముద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు. దీని తర్వాత అంటే గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఏకంగా 1 కాదు 2 కాదు 5 భూకంపాలు నమోదయ్యాయని చెప్పి అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది. ఇన్ఫాక్ట్ జియోలాజికల్ యుఎస్జిఎస్ అంటూ ఉంటారు కదా, చెప్పుకొచ్చింది. దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడ సునామీ వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరించింది. ఎప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తారంటే దాదాపుగా ఐ థింక్ 6.5 6 ఎంత ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఆ తీవ్రతతో కనుక ఆ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఆ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు అప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. ఐ థింక్ దీస్ ఆర్ ద లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది రష్యాకు సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు పూర్తిగా అక్కడ సునామీ హెచ్చరికల నేపథ్యంలో సునామీ సంభవించింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ పోర్టులో ఉన్న రాకాసి అలలు ఏ స్థాయిలో ముందుకు వస్తున్నాయనేది. ఈ నేపథ్యంలో కోస్టల్ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించిన సందర్భం యుగాంతానికి సంకేతమా? ఇంతవరకు మనం సునామీ చూసిన సందర్భాలు ఎక్కడా లేవు. దాదాపుగా ఈ మధ్య కాలంలో అటువంటి సిచ్యువేషన్స్. కానీ మీరు చూడొచ్చు ఆ భూకంప తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఆ అలల తీవ్రత కూడా అలాగే ఉంది. ఆ రాకాసి అలలు అంతే వేగంతో ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే భూకంపం సంభవించిందంటే ఆ అలజడి ధాటకి సముద్రంలో ఉన్న అలలు ఆ సముద్రం మీద ఉన్న నీటి ప్రవాహం ఇంకాస్త ముందుకు వస్తూ ఉంటుంది. ఆ తీవ్రతతో అదిగో మీరు చూడొచ్చు ఎంత దగ్గరగా ఆ భూకంపం సంభవించిందనేది. ప్రస్తుతం మీరు ఆ రింగ్స్ చూస్తున్నారు కదా, పెసిఫిక్ రింగ్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ మీరు చూడొచ్చు పెసిఫిక్ ఓషన్ దగ్గర ఎటువంటి సినారియో ఉందనేది. అక్కడి నుంచి ఆ కోస్టల్ తీరానికి ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ అయితే కొనసాగుతోంది.
ఆ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అక్కడి అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు భయంతో బెంబెలెత్తిపోయారు. రాకాసి అలలు అక్కడ కొట్టుకొస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న భారీ వాహనాలు ఆ అలల ధాటికి కొట్టుకొచ్చేస్తున్నాయి ముందుకి. ఆ విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతోంది. ఆ సముద్ర నీటి ప్రవాహం ఇప్పటికే ఆ కొన్ని ప్రాంతాలకు చేరుకుంది. విజువల్స్ మీరు చూస్తున్న ఒక్కసారి అక్కడ ఎటువంటి ఆహాకారాలు ప్రజలు చేస్తున్నారు అనేది ఒక్కసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి అక్కడ విజువల్లో ఆ తీవ్రతను చూసే ప్రయత్నం చేద్దాం. Ой, мамочка. Вадик, смотри, как трясет. Ой, кошмар. Ой-ой-ой-ой-ой-ой-ой. Ой, мама моя дорогая. Ой, господи. Вадик, как трясет. Ой, кошмар. Ой, кошмар. Смотри, как трясется все. Фу. Вот это да. Жесть. Чуча, ты где? చూస్తున్నారుగా అక్కడ ప్రజలు ఏ స్థాయిలో బెంబెలెత్తిపోతున్నారు. రాకాసి ఆ భూకంపం ఒక్కసారిగా వాళ్ళని బెంబెలెత్తించేస్తుంది. మరి ముఖ్యంగా పై అంతస్తులో ఉన్న వాళ్ళ గుండెలు గాల్లోనే అలా కలిసిపోయాయా, గుండెలు గుబేలమన్నాయి. మరి ముఖ్యంగా ఆ భూకంపం ధాటికి వాళ్ళ గుండెలు గుబేలమన్నాయి. ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఎటువైపు పరుగులు పెట్టాలో తెలియదు. ఓ పక్క భయం, మరోపక్క ఆందోళన. అడుగు వేస్తే ఏమవుతుందో తెలియదు. ఆ భూకంపం తీవ్రత ధాటికి వాళ్ళు అల్లాడిపోయారు, భయపడిపోయారు. ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేస్తున్నారు అక్కడి ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. రష్యాకు సునామీ అలర్ట్ జారీ అయింది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం 7.3 నుంచి 7.5 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. ఏకంగా 5 సార్లు భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి అంటే రష్యాకు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే అక్కడ సునామీ వచ్చే అవకాశం ఉందా? ఇది నేనంటున్న మాట కాదు, ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. రష్యా తీరంలో, రష్యా కోస్టల్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. రష్యాలోని కంచట్కా ఆ పెనిన్సులాకు సంబంధించి కావచ్చు, లేకపోతే హవాయి ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలకు పెసిఫిక్